హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఎందుకో సడన్గా టైం చూస్తే 8:44 అవుతుంది నైట్. సడన్గా మోటివేషన్ వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలియదు. అయినా ఈ మోటివేషన్ తగ్గకుండా ఉండడానికి కోసం ఎలాగో 2-3 డేస్ నుంచి జిమ్కి పోలే. ఇంటికి వచ్చినాను కాబట్టి ఇంకా జిమ్ జాయిన్ అవ్వలే. బికాజ్ ఆఫ్ కొంచెం పనులు ఉన్నాయి. సో అందుకనే జాయిన్ అవ్వలే. ఇంకా ఎలాగో వచ్చి ఇంకా కుదరదని కొంచెం కార్డియో అయినా కొంచెం జాగింగ్, రన్నింగ్ ఏదో ఒకటి కొడదాం, పుషప్స్ కొడదామని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు పోదామని ఫిక్స్ అయిపోయినా. సో వెళ్దామా, లెట్స్ గో. అండ్ బిఫోర్ దట్ కొంచెం తిందాం. ఓకే, యా. ఇంకా ఏదో ఒకటి తినాలనిగా స్టవ్ దగ్గర వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని దబ్బని ఆన్ చేసేసి ఒక రెండు గుడ్లు తీసుకొని, అండ్ బ్రెడ్ ఉండింది మన దగ్గర. బ్రెడ్లు 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్స్ తీసేసుకొని అలా గుడ్ని చీల్చి దాంట్లోకి వేసి కొంచెం ఉప్పు, కారం పొడి, కాలిమిర్చి పౌడర్ అని అంటారు మా భాషలో, కాలిమిర్చి పౌడర్ వేసి కొంచెం టెస్టింగ్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఓకే, దాని తర్వాత బాగా పెనం కాల్చినాక బ్రెడ్ స్లైస్ని అట్టా ఇట్టా 2 సైడ్లు బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోండి. దాని తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమంటే కొంచెం నూనె వేసి దాని మీద మీరు కలిపిన ఎగ్ని సొర్రమని వస్తే అని బాగా హిట్ ఎక్కి దాని మీద 2 బ్రెడ్ ముక్కల్ని వేసేయండి. వేసేసిన తర్వాత దాన్ని వచ్చి అటు ఇటు కొంచెం కాల్చుకొని బ్రెడ్ని ఎగ్ బాగా కాలిపోయి ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ఫస్ట్ ఎత్తేయాలి ఎగ్ని. సో గిగ్గి అని ఎత్తేసి దాని లోపల నుంచి అటు నుంచి అటు తిప్పితే మంచి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఆ బ్రెడ్ ఆమ్లెట్ని గిబ్బ అని 2 వైపులు కాల్చుకొని ప్లేట్లో వేసుకొని ఇంకా తినబోతున్నాం. లెట్స్ గో అండ్ హ్యావ్ ఇట్ సమ్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్. ఓకే, రెడీ. ఏదో ఒకటి కొంచెం కడుపు ఆకలేస్తాను. నాట్ బ్యాడ్, గుడ్. ఇట్స్ గుడ్ బ్రో. దట్ క్రంచ్ ఆఫ్ బ్రెడ్ వేరే లెవెల్. టమాటో సాస్ కొంచెం ముంచుకొని మొన్న వచ్చిన ఇంటికి, ఇప్పుడు దాకా జిమ్కి జాయిన్ అవ్వాలి. ఏమన్నా అంటే ఇంట్లో పనులు ఉన్నాయి బ్రో. అలాని నేను జిమ్ చేయకుండా ఉండలేను. అందుకని అక్కడికి ఇంట్లో పుషప్స్, పుల్అప్స్, అదే గోడ షెల్ఫ్స్ ఉంటాయి కదా, అలా పట్టుకో. గాయ్స్, రెడీ అయిపోయినాము. ఇది తడిసిపోవాలి, దీని అమ్మ. పరిగెద్దాం. ఓకే, చూద్దాం ఎప్పుడు ఎంత దాకా పరిగెత్తాము. కొంచెం బాక్సింగ్ అట్ట అంటే బాక్సింగ్ అంటే ఏం లేదు, కొంచెం జస్ట్ తెలుసు కదా, అలా చేసుకుంటా పరిగెత్తుకొని పోదాం. మా ఊళ్ళో ఎలా చూస్తారో మనుషులు, ఓ మై గాడ్, హూ ఇస్ దిస్ గాయ్, ఎవట్రా వీడు, అవులా అయినా కొడుకు అంటారు. అయినా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనం ఫిట్గా ఉండడం కోసం రాత్రి 2 అయినా పరిగెత్తాం. మనకు మోటివేషన్ అప్పుడు వస్తే అప్పుడు కూడా చేసేదే. అంటే అలా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఇట్స్ రాంగ్ థింగ్, బట్ ఐ విల్ డూ. ఎవడ అవసరం లేదు. ఓకే, లెట్స్ గో గాయ్స్. ఆఫ్టర్ ది మోటివేషన్ వచ్చింది కదా, ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇలా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాను. గ్రౌండ్కి పోలేకపోయినాను బికాజ్ ఆఫ్ నైట్ కదా. అదే రైల్వే స్టేషన్లో అయితే కొంచెం లైటింగ్ ఉంటుంది. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇలా తిక్క వేషాలన్నీ వేసేసి పుషప్స్, పుల్అప్స్ కొట్టలేదు, పుషప్స్, రన్నింగ్ కొంచెం అవే స్ప్రింట్స్ కొట్టుకుంటా పోయినాను. అండ్ దాని తర్వాత వచ్చి అలా చిల్లర వేషాలన్నీ వేసినాను రైల్వే స్టేషన్లో. అదే ఇలా ఇవన్నీ దుంకడాలంట, ఎగడ్డాలంట, అలాంటివన్నీ 3 సెట్లు. అంటే పనికొచ్చే పనికొచ్చే ఎక్సర్సైజ్ అయితేనే చేసినాను. సో ట్రై టు అండర్స్టాండ్. అండ్ బిఫోర్ దట్ మీకు వచ్చి ఇంట్లో కూర్చొని బోర్ కొట్టి కొంచెం అటు ఇటు ఏదో ఒకటి చేద్దాం అంటే చేసేయండి గ్యాస్. ఎవరికి పట్టించుకోవద్దండి. టైం ఎంతైనా సరే
12 అయిందా, పుషప్స్ ఒక 50 100 కొట్టి నిద్రపోండి, ప్రశాంతంగా నిద్ర వస్తుంది. సో అందుకనే వచ్చి మోటివేషన్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఒకసారి 3కి వస్తుంది, ఒకసారి 2కి వస్తుంది. అలా అని ఆ టైంకి లేచిపోతే మీది పల్లెటూరు ఊర్లో అయితే కుక్కలు వెంట పడతాయి, అదే ఫారెన్ అయితే పడవు. సో అందుకనే వచ్చి మీరు కూడా చేసేటప్పుడు ఒక టైం తీసుకొని చేయండి. ప్లస్ నాకు ఆ రోజు వచ్చింది కాబట్టి మోటివేషన్ అంటే మోటివేషన్ కాదు, నేను ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి చేయాలా ఏదో ఒకటి అనుకొని చేసేకి పోయినా. అందుకనే సో రైల్వే స్టేషన్ దొరికింది నాకు దారి. రైల్వే స్టేషన్ పోయి కొంచెం చెమట ఊడ్చి వచ్చేసిన. సో ట్రై టు అండర్స్టాండ్ గాస్, ఇవాళకి ఇదే ఇంకా సమాప్తం, ఏదో ఒకటి అంతం.